అరే మనకెందుకు అనకు, ఎవరు పడతలేరు, ఎవరు పడతలేరు. మరే రే మావాడు వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ బ్లాగ్ బేబీ. ఇవాళ ఏంటంటే మనం ఒక కార్ రెంట్కి ఇచ్చినాం. ఆ కార్ మనం ఇచ్చేసి రావాలి. ఇప్పుడే బయలుదేరినాం ఇంటికాడ నుండి. ఊర్లో ఎవరిని ఏమనలేం బ్రో, ఏడ పడితే ఆడ పెడతారు బండ్లు. హలో గాయస్, బంక్లోకి వెళ్ళిపోదాం. ఇంకా మా వాడైతే మరి బండి అయితే ఇప్పటికే మంచిగా ఆర్ఫర్ అయిపోయింది. ఏదన్నా బ్లాగ్ లో అన్న భయ చిక్కు పడతాను అన్న, ఎందుకంటే లాంగ్ డ్రైవ్ వెళ్ళిపోతాను. లాంగ్ డ్రైవ్ కాదురా, మనం కార్ ఇచ్చి రావాలి అంతే. పెట్రోల్ అయితే కొట్టించుకున్నాం గాయస్. 999 1 పైసలు చూడు, 1 పైసలు కొట్టినట్టు. అరే మొక్కల 100 రూపాయల కంటే ఎక్కువ కొట్టాం ఫ్రెండ్స్. శత్రువులు అవసరం లేదు, నువ్వు ఉంటే ఆడరా. నాకు శత్రువు ఎందుకు రా, జోక్ అంటారు. ఏమున్నది నా ఇజ్జత్ ఇస్తావు వీడియో, ప్రతి వీడియో. ఇలా ప్రమాణ స్వీకరణ కదరా, స్ప్రే బీర్ వచ్చు కదా ఇవ్వడం నుండే వచ్చు. కానీ కార్ ఇచ్చేసి మళ్ళా జాయిన్ అయిపోదాం. జాయిన్ అయితే మనం ఎట్లనే నేను బీర్లు తాగా కదా. నేను తాగటోని కాదు, ఇక్కడ నా మీద అబద్ధం చెప్తాను. ఫ్లాష్ బ్యాక్. సరే తీయాలి, సపడే ఇక తాపిస్తాడు వస్తాము. అవసరం ఉన్నప్పుడు అయితే ఒక 5-6 సార్లు ఫోన్ చేసినాం. కానీ మరి దారా, మరి ఏడున్నవరా రారా, మరి ఒక గిరి తాగుతున్నావు కదా రారా అని ఒక మాట ఉన్నావా? మా చిక్కు పడతారు అనుకో, తాగిపోతాడు. ఎందుకంటే మనకి ఏం అలవాట్లేదు కాబట్టి. చూడగా అరే ఒకటేమో మా ఇంట్లో వాళ్ళు ఏం అలవాట్లేదు నాకు, ఇంకోటి నా ఇష్టమైన ఒక పర్సన్ వల్ల. ఓ పర్సన్ అన్నప్పుడు అర్థం చేసుకోవాలి, బీజం వేసుకోరు వెనక. ఇష్టమైన వాళ్ళ కోసం కొన్ని ఇష్టమైన వదులుకోవాలి. మనోడైతే లాయల్ బ్రో, వీళ్ళ పిల్లకి ఇట్లా లాయలే. కానీ ఇలా ఫ్యూచర్ వరకు ఏమైతే ఇద్దరిది ఇక చూడాలి. ఇక మా ముఖం మొత్తం చిరునవ్వుతోటి ఉన్నది. ఇక లేదు విశేషం ఏం జరిగింది ఇలా. ఫ్రీ బీర్ కోసం మామ, ఫ్రీ బీర్ కోసం. మీ దాంట్లో కూడా మా ఇద్దరు లాగా ఫ్రెండ్స్ ఉంటే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ప్రతి దానికి ఇద్దరమే పోతాం. ప్రతి ఒక్క దాంట్లో బాధలా సంతోషంలా నైట్ టైం లో నిద్ర పట్టకపోతే ఎటో పోతాం ఫ్రెండ్స్. అదైతే అర్థం కాదు. పోతాం కానీ మైండ్ రిలీఫ్ తోడు వస్తాం, మంచి ఆలోచనలతో వస్తాం. అవన్నీ మళ్ళీ నైట్ వరకే ఏమైనా పోతాం. దోస్తీలో నువ్వు నేను ఒక బంధం ఒక్క ప్రాణం. ఇక్కడ చూసిన దోస్తులు పడతలేదురా. ఇలా సాయంత్రం వస్తాం కదా మనం, ఇలా సాయంత్రం మొత్తం ఫ్రెండ్స్. ఎందుకంటే వాడు జీతగానప్పుడు వాడికి నేను జీతగాని. ఇక బాలాగుర్తి చౌరస్తా మార్కెట్ కార్ అయితే ఇచ్చేసినాం. ఇది నేను చెప్తా. కార్ అయితే పార్క్ చేసి అక్కడ నుండి అయితే స్కూటీ తీసుకున్నాం వాళ్ళ కాడ నుండి. ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం. బీర్ కోసం అయితే ఘోరంగా తొందరగా పెడతాడు. ఇలా మా ఊర్లో ప్రమాణ స్వీకారణ సర్పంచ్, అందుకే ఫ్రీ బీర్ వస్తుంది అని మనోడు బాగా తొందరగా పెడతాడు. నాకు మాట్లాడిస్తాడు చూస్తున్నా ఫ్రెండ్స్. మాట్లాడొద్దు, తాగొద్దు అని చూడు. అక్కడికి అయితే వచ్చేసినాం. ఖాళీ ఇప్పుడు షాప్ కాడికి పోతున్నాం. షాప్ కాడికి వెళ్ళిపోతున్నాం. మరే రే మావాడు స్లోగా చెర్రీసేరా, ఫ్యామిలీని రా, చెర్రీస్ రా, అవి ఫ్యామిలీని రా బుల్లే. అద్దం పట్టుకొని ముందు సార్లు అవుతాడు. వీళ్ళ అమ్మ కూడా ఉండదు ఫ్రెండ్స్. అంటే మనది మనం సెల్ఫ్ లో ఉండాలిరా, లేకపోతే బతకలేం. కష్టాలే కానీ మరి ఎక్కువ ఉన్నది నీకు. నేను ఊక అత్తంలో ఎందుకు చూసుకుంటా అంటే మా పిల్ల కూడా అంటదిరా, నువ్వు చాలా అందంగా ఉంటావు. బాగానే ఎక్స్ట్రా తింటున్నావా? సింగిల్ లాంటి అందుకే కలమంట సింగిల్. మనకెందుకు అరే మనకెందుకు అనకు, ఎవరు పడతలేరు, ఎవరు పడతలేరు. స్మైలీ పోలా గాలి గాలి ये मचा कमचा तेरी मेरी गल्ला हुई ना, तेरी मेरी गल्ला हुई ना. మార్కెట్ లో ఎట్లుంటుందో పబ్లిక్ రష్ ఎట్లుంటుందో చూపెడతాం.
మార్కెట్ ఇక్కడి మొదలు పెడితే అక్కడ లాస్ట్ వరకు ఉంటది గాయస్. ఏమంటారా బేబీని చూస్తాను బేబీని, అరే మళ్ళా తిరిగి చూస్తాడు. మార్కెట్ లోకి అయితే ఎంట్రీ ఇచ్చిండు మనోడు. ఇక సంచి పట్టుకోవాలి తొందర. కూలోడేండు కూలోడికి ఇంత స్టైల్ అవసరమా? కూలోడు ఎక్కువ ఉండాలి కానీ ఇంత స్టైల్ అవసరమా? నీ ఫోన్ నీకు మెసేజ్ పంపించిన. నాకేం పంపిస్తావురా? కూరగట్ల లిస్ట్ పంపించండి గాయస్. వెళ్ళిపోతాండు ఫ్రెండ్స్. చూడండి కూలీ పని స్టార్ట్. బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? ఉన్నాయి ఆంటీ. యాక్షన్ తట్టుకోలేకపోతున్నా భయ్య. మార్కెట్ కి వచ్చేటోడు షూ జాకెట్ ఇడుదోరా రే. బండి మీద రైడింగ్ స్టైల్. కూరగాయలు తీసుకొని పోతాను కూరలు లెక్క. ఆఖరికైతే మా వాడు సాధించండి భయ్య. చూడండి మన కష్టం పక్కన కూడా రావద్దు, పరాయణ కూడా రావద్దు. ఏందో ఆ తిప్పాలి. ఆంటీ వాళ్ళు చూసి మొత్తం విచిత్ర పోతారు. పోరానికి ఇదేం కష్టమని. మీకు ఇంత యూట్యూబర్ గా అయ్యండి మంచి సంపాదించుకోరా పైసలు అంటే ఇంట్లేడు. మీ సపోర్ట్ ఇస్తలేరు. వీడు కష్టం పరాయణ కూడా రావద్దు మామ. ఇట్లా చూడండి చేతుల కూరగాయల బ్యాగు అని ముఖానికి R15 మీద కూరగాయలకు వచ్చిండు. ఫ్యామిలీస్ కి ఇదే మా స్పోర్ట్స్ బైక్ అయినా. చెప్పు రావట్లే రావట్లేదే. కాలేజ్ పోనీకైనా కానీ కూరగాయలకైనా కానీ దేనికైనా మనకు R15 యూజ్ అవుతుంది. వచ్చింది ఇప్పుడు వచ్చిందిరా. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం తప్పకండి మామ. అందరు సబ్స్క్రైబ్ అయిపోయింది. హలో రియాక్షన్ చూద్దాం. అందరు మార్కెట్ లో పబ్లిక్ చూడండి. హ్యాపీ ఆరా. చిన్న పాప ఎందుకు క్యూట్గా ఉన్నది. హాయ్ ఫెయిల్. మామ నా పిల్లైనా 1 నిమిషం అని 10 నిమిషాలు చెప్తే కావచ్చు కానీ వీడు ఇప్పుడే వస్తానని గంట వేసిండు. అది ఫ్రెండ్షిప్ వాల్యూ. ఫ్రెండ్షిప్ రంజోడుగా. ఇప్పుడు ఈ రాత్రి చలిలో పోవాలంటే వట్టకాయలు ఉనుకుతాయి. సపోర్ట్ చేయండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఈ నల్లికుట్లోని ప్రతి ఒక్క వీడియోలో వేసుకుందాం. విను కూడా. ఓకే బాయ్ ఫ్రెండ్స్, కలుద్దాం నెక్స్ట్ వ్లాగ్ లో.